అప్పుడు నదులలో విశేషమైంది భగవంతుని యొక్క, దేనిలో విశేషమున్నా కూడా భగవంతుని స్పర్శనో భగవంతుని యొక్క ప్రమేయం లేనిది ఏది పవిత్రం కాదు. కనుక ఇక్కడ దివ్యంగా నదిని దాటాయట ఎవరు? అద్భుతమైనటువంటి యొక్క వసుదేవుడు. దాటిన తర్వాత అవతల ఒడ్డున చేరుకున్నాడు. వ్రజాన్ని చేరుకున్న తర్వాత వచ్చేటప్పుడు చాలా రకాలుగా చాలామంది కోరికలు కోరుకున్నారట. కృష్ణావతారం రాకముందే ఏ నక్షత్రంలో పుడతావో అని బ్రహ్మదేవుడు అడిగాడు. నీ నక్షత్రంలోనే పుడతానని చెప్పాడు. రోహిణీ చ విధిర్బ్రహ్మ ప్రజాపత్య చతుర్ముఖ. రోహిణీ నక్షత్రంలో పుట్టాడు. లక్ష్మీదేవి అందట, స్వామి ప్రతి అవతారంలో నువ్వు పుట్టిన తర్వాత నేను పుట్టడం జరిగింది, కానీ ఈ అవతారం అట్ట కాదు, నేను ముందుగా వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి నువ్వు వచ్చే వరకు ప్రకృతిని మొత్తం అలంకరిస్తానని చెప్పింది. అన్ని రకాల పువ్వులు పూసేట. ఈ భగవంతుడు వచ్చిన తర్వాత ఈ ఋతువు ఆ ఋతువు, ఈ ఋతువులో ఈ పువ్వు, ఆ ఋతువులో ఆ పుష్పం పూయాలని లేదు, అన్నీ పూసాట. ఎట్లా వచ్చింది మరి? ఇట్లా రావద్దు కదా, ఏ ఋతువులో ఆ ఫలమే రావాలి కదా అంటే భగవంతుని కోసం తొందరపడ్డాయట అవన్నీ. మమ్మల్ని వాసన చూస్తాడు, మమ్మల్ని భుజిస్తాడు, కనుక మేమంతా వెళతాం. నీళ్ళన్నీ కూడా స్వచ్ఛగా అయిపోయినట్టండి. వర్షాకాలంలో నీళ్లు బురదగా ఉంటాయి, ఇది వర్షాకాలం కదా, కానీ పరమాత్మ యొక్క పాదం పెట్టాల్సి వస్తుంది కనుక నీళ్ళల్లో ఆయనకు మట్టి అంటుకోకుండా అయిపోయి. ఈ వర్షం పడుతుంటే ఏం జరిగిందట అంటే అక్కడ ఆకాశంలో మేఘాలు వస్తేనే కదా వర్షాలు పడి, మరి మేఘాలు అడ్డం వస్తే నక్షత్రాలు కనిపిస్తాయా? అక్కడ రోహిణీ నక్షత్రానికి సన్మానం చేస్తున్నట. నీ నక్షత్రంలో పుట్టాడే భగవంతుడు, అందుకే నీకు సన్మానం. ఆ సన్మానం చూడకుండా ఈ మేఘాలు అడ్డం వచ్చాయి. రోహిణి అందట నేను చూడాలి స్వామిని అంటే ఈ మేఘాలు అడ్డం ఉన్నాయి. ఏ మేఘాలు మీరు చూశారు కదా, పక్కకు జరగండి మేము చూస్తామని నక్షత్రాలు మేఘాలు పోటీ పడుతున్నాయి. ఆ తర్వాత దివ్యమైనటువంటి యొక్క స్వామి దాటినాడు. వ్రజాన్ని చేరుకున్న తర్వాత అక్కడ వైకుంఠంలో దేవతలందరూ కూడా అయ్యా మేము గోపకుమారులమై పుడతాము కొందరు, గోపికలమై పుడతాము ఇంకా కొందరు, గోవులమై పుడతాము మరికొందరు, లేగలమై పుడతాము మరికొందరు. అందరూ బ్రహ్మదేవుడు పంపిస్తున్నాడు ఈ లోకానికి. ఎవరెవరు ఏ ఏ జన్మలలో పుణ్యం చేసినారో వాళ్ళందరినీ కూడా కృష్ణుని యొక్క సేవకు పంపిస్తున్నాడు. పంపిస్తూ ఉంటే అందరూ మిగిలిపోయినారట. ఇంకా అయ్యా మేము పోతాం, మీరు పోవడం కాదయ్యా, అక్కడికి పోవలసిన వాళ్ళు వెళ్ళారు, సరిపోయింది సంఖ్య అంటే కాదు, మేము కూడా వెళతాం. ఏమై పుడతారు అక్కడ? మేము గడ్డి పరకల్లాగా పుడతాం అన్నట. గడ్డిలాగా పుడితే లాభమేమయ్యా? గడ్డిలాగా పుడితేనే పెద్ద లాభం అయ్యా. ఏం లాభం? ఆ గడ్డి గోవులు మేస్తాయి కదా, మేస్తాయి, మేసిన గోవులు పాలిస్తాయి కదా, ఇస్తాయి. ఆ పాలన స్వామి తాగుతాడు కదా. మాకు అట్ల పుణ్యం వస్తుంది. గడ్డిగా పుట్టారట, ధూళిగా పుట్టారు, ఇసుక రాళ్లగా పుట్టారు. ఏదైతే ఏ శరీరం ఏదైతే ఏం పోయింది కనుక దీనికి కావలసింది తరుణోపాయం అనేటువంటి ఒక విషయం. వెళ్ళాడు అక్కడికి. అందరూ పుట్టారు, కృష్ణుడి కంటే ముందుగానే పుట్టారు ఈ లోకంలో. వైకుంఠం ఎక్కడుంది ఇప్పుడు అంటే ఇక్కడనే ఉంది, అక్కడ లేదుగా. అసలు ఆయన్నే లేడు. అక్కడ లేనప్పుడు వైకుంఠం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ రాముడు ఉంటే అక్కడనే అయోధ్య, ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడనే ద్వారక. అందుకోసం వచ్చేశారు వాళ్ళందరూ కూడా. దేవలోకంతో పనేముంది అనుకున్నాడు. ఒక బ్రహ్మదేవుడు అనుకున్నాడు నాకు అవకాశం దొరకకపోయి నేను పోకపోతాను, కానీ మధ్యలో దర్శనం చేసుకునే అవకాశం ఇస్తానులే అనుకున్నాడట పరమాత్మ. దివ్యంగా వ్రజాన్ని చేరుకున్నాడు. అర్ధరాత్రి దాటిపోయిందట. రాత్రి ఏ రాత్రో తెల్లవారుదామట్టుగా ఇక్కడ యశోదాదేవి కూడా ప్రసవించింది. యోగమాయ ఆడపిల్ల పుట్టింది.
ఆ యోగ మాయలో పడ్డది ఎవరు? యశోదాదేవి. నిద్ర లేవలేదండి. కానీ ఎవ్వరూ లేవలేదు. వీళ్ళు కూడా అక్కడ నిద్రనే, జైలు దగ్గర ఇక్కడ నిద్రనే. అయిపోయిన తర్వాత మెల్లగా వెళ్ళాడట వసుదేవుడు. ద్వారాలు తెరుచుకున్నాయి. స్వామి వస్తుందంటే అక్కడ జైలు తలుపులు తెరుచుకున్నాయి పోవడానికి, ఇక్కడ రావడానికి వీళ్ళ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. లోపలికి వెళ్ళాడు. ఒక్కసారి చూచాడట కొడుకును. నీ ఆజ్ఞగా పడుకోబెడుతున్నాను కానీ నాకు మనస్సు లేదయా ఇక్కడ నిన్ను పెట్టిపోవడానికి. అంటే నేను మళ్ళీ నీకు చక్కని దర్శనం ఇస్తానులే అన్నట్టుగా చూశాడ పిల్లవాడు. పక్కలో పడుకోబెట్టాడు. ఆ యోగమాయని తీసుకున్నాడు. మళ్ళీ ఇటు నది దాటాడు ఈయనే. ఇక ఇక్కడ కృష్ణుడు స్వామి చూస్తున్నాడట. అమ్మను లేపొచ్చా? ఆమె ఇంకా నిద్ర లేవలేదు. ఆ నందుడేమో అక్కడ ఉన్నాడు. చిత్రం ఏం జరిగిందంటే ఎప్పుడైతే వసుదేవుడు వ్రజంలో అడుగుపెట్టాడో మరి గోవులుగా పుట్టిన వాళ్ళంతా కూడా ఆ దేవతలు ఏం చేశారని అంటే స్వామికి నీళ్లతోని అభిషేకం జరిగింది కదా. ఇప్పుడు వర్షంతో జరిగిపోయి యమునా నదేమో పాదాలు కడిగే. మరి నీళ్లతో అభిషేకం జరిగినప్పుడు పాలతోని అభిషేకం జరగవద్దా? పాలతోని పాదాలన్నా కడగవద్దా అని ఎన్ని గోవులు ఉన్నాయండి వ్రజంలో? అంటే కొన్ని లక్షల గోవులు. స్వామి వస్తుంటే చిమ్మినేట పాలు మొత్తం భూమి మీద. చిమ్మితే ఏం జరిగింది అంటే వసుదేవుడు వస్తూ వస్తూ చల్లటి నీళ్ళల్లోంచి వచ్చాడు. కానీ ఇక్కడ వెచ్చగా అనిపిస్తున్నాయి పాలు. ఈ నీళ్ళు ఏమిటి కొంచెం వేడిగా ఉన్నాయి, గోరువెచ్చగా అనుకున్నాడు. కమటి వాసన వస్తుంది అనుకున్నాడు. ఇవి నీళ్ళ ఏమిటి చూద్దాం అనుకొని గంప కాస్త కింద పెట్టి అవి ఏమిటో కొంచెం చేతిలో తీసుకొని వాసన చూస్తే అవి పాలండి. పాలు చిమ్మినాయి. గిన్ని పాలు ఎందుకు వచ్చాయి అని అడిగాట ఎవరు? శ్రీశుక భగవానుడు. ఆ పరీక్షిత్ మహారాజు అయితే శుకుడు చెప్తున్నాడు, ఈ పాలు ఇప్పటికీ కాదయ్యా. రామావతారంలో కౌసల్యమ్మ రాముడికి పాలిస్తోంది. ఇస్తున్నప్పుడు పాల సముద్రమే వచ్చి ఆమె హృదయంలో చేరిందట. ఎన్ని పాలండి? పాలు తాగుతున్నాడు రాముడు. తాగేన్ని కాకుండా గుడ్డలు తడిసినాయి, చీర తడిసింది, రూము తడిసింది, మొత్తం కాలువలై పారుతుంటే పాలు రాముడు చూచాడట. ఇదేమిటి ఇంతగానో వస్తున్నాయి పాలు ఎక్కడి నుంచి అని ఆలోచిస్తే, రామా నీవు వెళ్ళి వచ్చావు వైకుంఠం నుంచి. ఆదిశేషుడేమో లక్ష్మణుడిగా వచ్చేసాడు. నీ శంఖచక్రాలేమో భరత శత్రుఘ్నుగా వచ్చేసారు. ఇక మిగిలింది బోసిపోయిన సముద్రం నేనే కదా అక్కడ. అందుకోసం నేను ఉండలేక నేను వచ్చాను అంటే, అయ్యయ్యో ఇది మీది ఈ అవతారంలో మా అమ్మ మనిషి. ఇన్ని పాలు వస్తే భయపడదామే? ఏమైందో అనుకొని బెదిరిపోతుంది కనుక నువ్వేం చేయంటే, ఇప్పుడు మాకు పాలు పెరుగు బాగా అవసరం ఉన్న రోజులు కాదు, మా ఇంట్లోనే చాలా ఉన్నాయి. ఇది రాజకుటుంబం ఇక్కడ దశరథ మహారాజు అంటే. వచ్చే కృష్ణావతారంలో పాలు పెరుగు మీగడ జున్ను వగైరా మాకు చాలా అవసరం. అప్పుడు నువ్వు వచ్చి గోవుల పొదుగుల్లో గోపికల హృదయాలలో చేరు అని చెప్తే అంతకాలం ఓపిక పట్టిన పాల సముద్రాన్ని కూడా భగవంతుడు వెంటనే తెచ్చుకున్నాడట కృష్ణావతారంలో. ఎందుకంటే ఈ పాలేం సరిపోతాయి. దివ్యమైనటువంటి ఒక పాలు చిమ్మితే వ్రజానికి వ్రజమంతా పాలమయమైపోయింది, పాల సముద్రమే అయిపోయింది. ఎవరో పాపం తలుపులు తీసి తెల్లవారి వాకిలి చానిపి చేద్దామని చూస్తే వాకిళ్ళు ఎట్లా ఉంటాయి? పచ్చగా ఉండాలి, కానీ తెల్లబడ్డాయి. అరే తెల్లవారిపోయిన వాకిళ్ళని నేను చూస్తే అన్నీ పాలే. మరి మా ఇంట్లో పాల అంటే ఎవరిళ్ళల్లో ఉండే కుండలల్లో బిందెలలో ఉండే పాలన్నట్నే ఉన్నాయండి. ఏ పాల గిన్నె పాల బిందె బోరవడలేదు, కానీ బయటకు వస్తే మాత్రం పాలు. ఇదేదో విచిత్రం ఉందనుకున్నాడు. వీళ్ళందరూ ఓళ్ళకోళ్ళు చెప్పుకొని బయటకు వచ్చేసి వందల వేల సంఖ్య లోపల ఏదో జరిగి ఉంటుంది విశేషం, యశోదమ్మ ఇంట్లో వెళదాం పొమ్మన్నారట. ఒక ఆమె వెళ్ళి చూసి వచ్చింది. ఆయన నది దాటిన తర్వాత ఆయన కళ్ళు తెరిచాడట. తెరిచి అమ్మను లేపాలి కానీ మరి
మాట్లాడితే భయపడుతుంది అమ్మ. మరి పోనీ కాళ్ళతోని తన్నాలా? తొలత తల్లిని కాళ్ళతో అంటారా ఎవరైనా? మరి ఏం చేయాలి, ఎట్లా లేపాలి అనుకుంటున్నాడట పరమాత్మ. ఆమె పుస్తెలు పట్టుకొని ఊపుతున్నాడట. ఊపే వరకు మెల్లగా కళ్ళు తెరిచింది. మొదలు చూసింది తల్లి. రోహిణి చూసింది. యశోద, అదిగో నీకు మగపిల్లవాడు పుట్టాడే, అట్లాగా చూసింది. మొట్టమొదలు రోహిణీదేవే స్నానం చేయించింది పిల్లవాడికి. మొదలు చేయించిన మేఘాలు, యమునాదేవి. కానీ ఇప్పుడు రోహిణి చేయించింది. మానవ రూపంలో సేవ చేయాలి గనక చేయించిందట యశోద. చూసావా యశోద, కొడుకు పుట్టాడంటే చూపించిందట తల్లికి. నేను ఇంత తెల్లగా ఉంటే నాకు అలా నల్లగా పుట్టాడేమి అంటే అన్నదట. ప్రపంచంలో ఎర్ర రంగు, తెల్ల రంగు, పచ్చ రంగు అన్ని రంగులు కలిపితే ఏ రంగు అవుతుంది? అది నల్ల రంగే అవుతుంది. అందరినీ కలుపుకొని వెళ్ళేవాడే నీ కొడుకు ఎంత అందంగా ఉన్నాడు అనుకుంటున్నావు? మరి వీళ్ళ నాన్నగారు చెప్పారు కదా, పాపం ఆయన వసారా మీద ఓ పెద్ద గజ్జల కర్ర పట్టుకొని నిలబడ్డాట నందుడు. ఏమయ్యా నందా, అయ్యా అమ్మా ఏమైంది? ఏమవుడు కాదయా, నీకు శుభవార్త, కుమారుడు పుట్టాడు. ఈ మాట వాళ్ళు కూడా ఇంటి ముందర ఉన్నాళ్ళు విన్నారు. యశోదమ్మ కొడుకు పుట్టిండట అంటే ఇంకేముందండి, అది తిరుపతి దేవస్థానమా ఇంకీ దేవస్థానమా? లక్షల మంది చేరుకున్నారు, వచ్చారట. కొడుకట అందరూ బారులు తీరి ఉన్నారు. అందరికీ తెలిసినాకనే తండ్రికి తెలిసిందండి నందుడికి. అమ్మ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ, ఈ గుంపంతా ఏమిటి అంటే, మీ కొడుకు పుట్టాట అందరూ అనుకుంటే మేము వచ్చామండి. కొంతమంది పాలు తెచ్చారు, వెన్న తెచ్చారు, పెరుగు తెచ్చారు. దాని తర్వాత ఖాయం ముద్ద అని బాలింతలకు పెడతారు, అది తెచ్చారు. అందరూ నిలబడ్డారట. నందుడు చూసినట. ఎటు చూచినా కూడా కనుచూపు మెర వరకున్నారు గనక జనం, వీళ్ళందరినీ సంభాళించడం ఎట్లా అనుకున్నాడు స్వామి నందుడు. అందులో ఆ నందుని ఇంట్లో సునందుడు, ఉపనందుడు, సదానందుడు అని కొంత పరివారం ఉన్నారు. ఏమయ్యా బాబులారా ఇట్లాండి, పుట్టాడేమో, నువ్వు పోయి చూసిరాపోయా? మొట్టమొదటి చూశాడు. అప్పటికే రోహిణి స్నానం చేయించి వచ్చిన పట్టు గుడ్డను చుట్టి బుగ్గకు చుక్క పెట్టి నుదటికి బొట్టు పెట్టి ఈ పక్కన బలరాముణ్ణి, ఆ పక్కన స్వామిని పడుకోబెట్టింది. దివ్యమైనటువంటి యొక్క చూశాట. నాయన ఎంతకాలానికి వచ్చావు అంటే, ఒక నందునికి కూడా ఒకసారి చెక్కమన్నట్టుగా శంఖచక్రాలతో కనిపించినట్టుగా అనిపించిందటండి. భగవన్ నువ్వా వచ్చింది అనుకున్నాడు. మళ్ళా వెంటనే మరిపించడం ఎంతసేపు అంటే దేవుడు. మరి వచ్చిన వాళ్ళకి ఏం పెడదాం? అగో చాలామంది వచ్చారు యశోద, నువ్వు మెల్లగా లేచి స్నానం గీనం చేసుకొని సిద్ధపడు. మరి వీళ్ళందరికీ ఏం పెడదాము అనుకున్నారట. నందా, ఉపనంద, సదానంద అంటున్నాడు నందుడు. మనం వచ్చిన వాళ్ళకి ఏం పెడతాం? మనకేం తక్కువ కనుక భగవంతుని దయవలన మీగడ ఉంది. ఎంత ఉంది? ఉందయా 2-3 లారీల మీగడ ఉంది. మరి వెన్నెంత ఉంది? 1000 కుండలు ఉన్నాయి. పాలున్నాయా? పాలున్నాయి. మరి ఏం చేద్దాం? ఎట్లా వీళ్ళని నడిపించడం? నందగృహం ఎంత పెద్దదట అంటే, దాదాపు కొన్ని వేల మంది కూర్చోవచ్చు ఆ హాల్లో. పిల్లల్ని ముందుకు తీసుకొచ్చారు, ఈ పక్కన ఆ పక్కన పడుకోబెట్టారు. అమలారా ఎలారా, మగవాళ్ళందరూ కూడా పశ్చిమ ద్వారం నుంచి వచ్చి దక్షిణ ద్వారం నుంచి వెళ్ళిపోండి. అమ్మగారినంతా కూడా తూర్పు ద్వారం నుంచి వచ్చి ఉత్తర ద్వారం నుంచి వెళ్ళిపోండి. 4 పక్కలు ఉన్నాయి ద్వారాలు. ఆ 4 ద్వారాల నుంచి వదిలిపెడితే ఏమైందండి? వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, వెళుతున్నారు. ఆ తర్వాత ఆ వెళ్ళే వాళ్ళకు చక్కగా వెన్న మీగడ అని వెళుతున్నారు వీళ్ళు. అద్భుతమైనటువంటి ఒక పెద్ద క్యూ నడుస్తుంది ఇక్కడ. అక్కడికి వెళ్ళిపోయింది యోగమాయ. జైలుకు వెళ్ళే వరకల్లా మాయను పట్టుకుంటే ఏమవుతుందండి? మళ్ళీ బంధాలలో దిగినట్టే. భగవంతుని పట్టుకుంటే బంధాలు తెగిపోతాయి. యోగమాయ వచ్చింది. ఇక్కడ దేవకీదేవి కూడా పాపం ఇంకా నిద్రలు ఇవ్వలేదు, ఆయన పక్కలో పడుకోబెట్టాడు. పెట్టడమే ఆలస్యం అండి.
ఎక్కిక వేసినట్టుగా ఏడిచిందట అమ్మాయి. వెంటనే అందరు మేలుకున్నారు. అగో దేవకి ప్రసవించినట్లుందయ్యా, కంసుడు చెప్పాలి. వెళ్ళారు, చెప్పారు. చెప్తే ఏం జరిగింది అక్కడ అంటే అద్భుతమైనటువంటి వాడు ఖడ్గం తీసుకున్నాడు, బయలుదేరి వచ్చాడు. వాడు ఇదివరకు ఎట్లా చంపాడు పిల్లల్ని అంటే మొట్టమొదటి చంపలేదండి. మొదటి 6 పిల్లల్ని వాడు కొద్ది రోజులు పెంచుకున్నాడు. పుట్టంగానే ఇవ్వంగానే చంపలేదు. మరి ఎప్పుడు చంపాయట అంటే వాళ్ళు 6 ఏం చేశారట, ఒకసారి నారద భగవానుడు వచ్చారట కంసునింటికి. ఆ 6 పిల్లల్ని చూచి వీళ్ళందరూ ఎవరు అంటే నా మేనల్లుళ్ళు అని చెప్పాట కంసుడు. వాళ్ళు నమస్కారం చేసి, అయ్యా మేము వస్తువులమండి, ఈ దరిద్రుని చెరలో ఉండడం ఎందుకయ్యా, మమ్మల్ని కడతీర్చేటువంటి మార్గం ఏదన్నా వాడిని మమ్మల్ని వాడు చంపేటట్టు చేయవా. నారద భగవానుడు కంసుతో అన్నాడట, నాయనా ఈ 5 ఈ 6 మేనల్లు అంటున్నావు, మరి వీళ్ళ వల్ల నీకు ప్రమాదం లేదా అని అడిగాట. అంటే వీళ్ళ వల్ల లేదు, నాకు 8వ గర్భంలో పుట్టిన వాడితో ఉంది అన్నాడు. నీకు లెక్క సరిగ్గా రానట్టుందా, ఇంట్లోనే వాడెవడన్నా ఉంటే. ఇప్పుడు మామిడి పండు ఉందనుకో, లెక్క చెప్తున్నాను, ఒక మామిడి పండు ముందు 2 మామిడి పండ్లు పెట్టాం, ఇప్పుడు ఎన్ని అయినట్టు? 3. మరి మామిడి పండు వెనక 2 మామిడి పండ్లు పెట్టాం, ఎన్ని అయిపోయాయి? 5. దాని పక్కన 2 మామిడి పండ్లు పెట్టాం, ఎన్నేని? 7. ఈ పక్కన 2 పెట్టాం, ఎన్నేని? పిచ్చివాడ, నీకు లెక్కనే రాదు, ఉన్నాయే 3 పండ్లురా. మామిడి పండు, పండు వెనక పండు, 2 పండ్లు. ఇది మామిడి పండు, దీని ముందర 2 పండ్లు, ఎన్నైని? 3. ఎటు చూసినా 3. కన్ఫ్యూజ్ అయిపోయినాడు కంసుడు. 1 2 3 4 5 6. మరి ఎక్కడి లెక్కబెట్టు? 1 2 3 4 5 6. మరి ఇక్కడి నుంచి లెక్క పెడితే 2 3 4 5 6 5 6 7 8. వాడికి ఏం అర్థం కాలేదటండి. వెంటనే కత్తి తీసుకొచ్చి ఆనందం చంపేశాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఖడ్గం పట్టుకొని వచ్చాడు. వాడికి చంపడం ఎట్లా అంటే ఇలా పైకి శిశువును విసిరేయాలి, కింద కత్తి పట్టాలి, దాన్ని గుచ్చుకోవాలి, వాడు పోవాలి. వాడిదో పద్ధతి. ఇక్కడ కూడా వచ్చాయట. తెలివికి వచ్చింది దేవకి, అన్నయ్య మేనల్లుడు కాదే పుట్టింది, మేనకోడలు పుట్టింది. మేనకోడలు అయితే మేనల్లుడు అయితే నాకు 8వ గర్భం శత్రువు అన్నారు కనుక ఇది 8. అసలు 7వది ఏమైందో ఎవరికి తెలియదు కనుక ఇమ్మన్నాట, పైకి విసిరినాడు. ఎప్పటి మాదిరిగానే కత్తిని పట్టుకున్నాట. పట్టుకుంటే ఆ యోగమాయ పైకి పోయింది కానీ మళ్ళీ కిందికి రాలేదండి. శ్రీ విద్యాం శివవామభాగ నిలయాం హ్రీంకార మంత్రోజ్వలాం శ్రీచక్రాంకిత బిందు మధ్యవసతీం శ్రీమత్సభానాయికాం శ్రీమత్షణ్ముఖ విఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీ మీనాక్షీం ప్రణతోస్మి సంతతమః కారుణ్యవరాం నిధిం చూచినాట. మూర్ఖుడా కంస, నన్ను చంపుదాం అనుకుంటున్నావా? ప్రపంచంలో నా చేత చంపబడ్డ వాళ్లే ఉన్నారు అసురులు, కానీ నన్ను చంపినవాడు ఎవడూ లేడు సుమా. కానీ నిన్ను చంపేవాడు మాత్రం వేరే చోట పెరుగుతున్నాడు అని చెప్పినట్టు అయిపోయి. నన్ను చంపేవాడు వేరే చోట పెరుగుతున్నా అంటే మరి వాడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరుగుతున్నాడో, ఎక్కడ పెరుగుతాడో, ఎలా నిన్ను చంపుతాడో అదంతా ఆయన నిర్ణయమే. అంత వేగంగా భయంకరంగా కత్తి పట్టుకొని వచ్చినటువంటి యొక్క కంసుడు నీరుగారిపోయినాయట. నీరుగారిపోయి 4 పట్టుకుంటే
నడిచే పరిస్థితికి వచ్చారు. భయపడకయ్యా కంస, భయపడకయ్యా కంస. అద్భుతమైనటువంటి యొక్క శ్రీకృష్ణ భగవాను యొక్క లీల ఇదంతా సుమా. చెప్తున్నాడు పరీక్షిత్ మహారాజా, మాయ ఆవహించింది కంసుణ్ణి, దుఃఖాన్ని కలిగింపజేసింది. మాయలో పడ్డవాడు దుఃఖాన్ని అనుభవిస్తాడు, మాయ తొలగినవాడు భగవంతుని చూసి ఆనందిస్తాడు. అక్కడనేమో ఆనందం యోగము, ఇక్కడనేమో రోగం. ఇక్కడి పట్టుకొని వెళ్ళారు, అంతఃపురంలోకి తీసుకువెళ్ళారు కంసుణ్ణి, గంధాలన్నీ పూశారు, దివ్యమైన వింజామలతో వేస్తుంటే వణుకుతున్నాయట, ఎప్పుడో ఎక్కడనో పుట్టాయట. భయపడకయా, ఎందుకు భయపడుతున్నావు, మేమంతా లేమా, ఉంటే లాభమేమున్నది. రోగికి చుట్టూ జనం ఉంటారండి. భయపడకు, ఏం కాదు ఏం కాదు అంటారు. నాకు అయ్యేది మీకేం తెలుసు, నా అవస్థ నేను పడుతున్నాను. చుట్టూ ఉండి ఇంకా విసిగిస్తూ ఉంటారు. అందుకోసమై ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాడిని ఊరడింపజేస్తున్నారట. వీడు వణికిపోతున్నాడు. అక్కడనేమో పెద్ద లైను. వచ్చిన వాళ్ళందరికీ పని ఏముందండి, దర్శనం కాగానే ఇంతింత వెన్నముద్దలు పెడుతున్నారు వాళ్ళు. అది చూసేవాళ్ళందరికీ. వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవాలయం నుంచి బయటకు వచ్చి ప్రసాదం తీసుకున్న తర్వాత ఏం చేస్తామండి, గుడి ముందర కూర్చొని చక్కగా ప్రసాదం తినుకుంటూ మాట్లాడుతుంటాం కదా. అట్లాగే మరి ఇదేమిటంటే పరమాత్ముడు ఉన్నటువంటి ఒక నిలయము, దేవాలయమే. లైన్లో వెళుతున్నారు, ఇంతింత వెన్న ముద్దలు మీగడలు అన్నీ తీసుకొచ్చుకుంటున్నారు. బయటకు వచ్చారు, కూర్చున్నారు. ఆ వెన్న తినుకుంటూ ఒక ఆమె అంటుందట, పిల్లవాడి యొక్క వెంట్రుకలు చూసావా, ఎంత ముద్దు ఉన్నాయి. ఆయన వెంట్రుకలా, నేను చూడలేదు. మరి ఎట్లా, మళ్ళా పంప. మళ్ళా లైన్లో చేరారు, మళ్ళా వెళుతున్నారు. మళ్ళా బాగున్నాయమ్మా నువ్వు చెప్పినట్టుగా వెంట్రుకలు. ఇంకో ఆమెందట, కళ్ళు చూసావా, కళ్ళు కమలాలే. అయ్యో కళ్ళని చూడలేదు, మళ్ళా పోతున్నారట. ఇలాగా చూసిన వాళ్ళే చూస్తున్నారంటే అలా చూస్తారట అండి. ఏంటి మనం తిరుమలలో చూడమా స్వామిని, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు దర్శనానికి పోదామంటే పోదామనుకుంటాం. దర్శనమే ప్రధానం, భగవంతుని యొక్క దర్శనమే ప్రధానం. మరి ఇక్కడ వీళ్ళకి పనే ఉంది, హాయిగా వెళ్ళి దర్శనం చేసుకుంటే ఇంతింత వెనముద్దలు పెడుతున్నారు, వస్తున్నారు, తింటున్నారు, కడుపు నిండుతుంది. ఇంట్లోకి వంటలు లేవు, భోజనాలు లేవు, ఏమి లేవు. మగవాళ్ళందరూ వచ్చారట, ఏమేమి మీరు ఇక్కడనే ఉన్నారు, మరి ఇంట్లో వంట పావయా, నీ వంటకున్నవారు నువ్వు దర్శనం చేసుకొని రాపో. రోజు వండుకునేదే కదా వంట. వీళ్ళు వెళ్ళారు, వెన్నముద్దలు తెచ్చుకున్నారు, కమ్మగా తిన్నారు, భోజనం అక్కర్లేదే, ఇక్కడనే ఉందాం. మరి అది అక్కడ ఏమిటి, అక్షయ పాత్ర. ఆ పరమాత్మ దగ్గర వెన్న మిగడలు జున్ను. ఇంతలో శివుడు వచ్చాయట, నారదాదులు వచ్చారు, స్వామిని సేవించాలనుకున్నారు. కొంచెం విఐపి కేటగిరీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు తొచ్చుకొని వచ్చే గోపికలేమో వీళ్ళకు విఐపి కేటగిరీ. దర్శనమే ప్రధానం. పరమేశ్వర ఎంతసేపు అయింది నువ్వు వచ్చి, నిన్న వచ్చానయ్యా నేను. మరి దర్శనం ఎక్కడ, అంతా వీళ్ళు చిన్న చిన్న వాళ్ళంతా తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మాకు మడి కథాచారం ఉంటుంది. అయ్యో నారదుడు అన్నమాట, ఈ మడి గిడి అంటే ఇక్కడ సాగదయా, తోసుకొని పోవడమే. మీరు తిరుపతి దేవస్థానానికి వెళ్ళి తోసుకపోకపోతే మడి కట్టుకొని నిలబడితే దర్శనం అవుతుంది అక్కడ. పావయా అన్నాట అని నేను వెళతాను ముందుగా, ఏయ్ జరగండి, మడి 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 అన్నట. అందరు పక్కకు జరిగితే వెళ్ళాడు, చూచాడు శివుడిని స్వామి చూసాడట. తమాషాగా కన్నుగొట్టాడటండి స్వామి. మళ్ళా ఇప్పుడు నీకు విషం దాగుమని పిలువనులే అన్నాడు. పరమేశ్వరుడు చూశాడు, స్వామి ఇంత చిన్నతనంలో నిన్ను దర్శించడం అనేటువంటిది నాకు చాలా ముచ్చటేస్తుందయ్యా అన్నాడు. అంతే మరి, నీకు ముచ్చటేయడమే కాదు, నిన్ను ఇంత పెద్దగా దర్శించుకోవడం కూడా నాకు ఆనందంగా ఉంది. నన్ను చూడడానికి ప్రేమతోని వచ్చావా శివ అన్నాడు. అయిపోయి ఇద్దరు కూడా ఓడకోళ్ళు చూస్తున్నారు. అయ్యా ఎక్కువసేపు ఉంటే లాభం లేదు, ఇక్కడ వెళ్ళిపోదామన్నాడు. నారదుడు శివుణ్ణి తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ జనం వస్తున్నారు. ఇక్కడి హడావుడి, ఇక్కడనే ఇక్కడ యోగి ఉన్నాడు, అక్కడనేమో రోగి ఉన్నాడు. వాడికి విసురుతున్నారు, పొగలు వేస్తున్నారు, గంధాలు పూస్తున్నారు, మంత్రకాండలు వచ్చారు, మంత్రాలు చదువుతున్నారు. అయ్యా భయపడకు మీకు అంటే అప్పటికి ఎన్ని రోజులైందంటే 9వ రోజు దాటుతోంది. ఇంతలో మగవాళ్ళు మందలింపులు అయిపోయినాయి, ఆడవాళ్ళు వచ్చారు.
అయ్యా ఈ మగవాళ్ళకు మందలించరాదు, ఊరుకోబెట్టరాదు, మేము చేస్తాం కంస, నువ్వు భయపడకొని వాళ్ళు చక్కగా చల్లటి చల్లటి పానీయాలు తాగించి గంధాలు పూసి. అందులో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరంటే ఆడవాళ్లకు పూతన ఆమె వచ్చిందట. అయ్యా ఈ మగవాళ్లతోని ఏ పని కాదు, మేము చేయాలంటే మేమే చేయాలి అమ్మలు. ఎట్లనే నాకు భయం వేస్తుంది, భయపడక. ఈ 10 రోజులలో ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎవరెవరు పుట్టినారో వాళ్ళందరికీ కూడా నా విషపూరితమైన పాలిచ్చి చంపేసి వస్తాను. ఈ విషయం భగవంతుడికి ముందే తెలుసు. తాను పుట్టిన తర్వాత 10 రోజులలో ప్రపంచంలో ఒక్కడు కూడా పుట్టలేదటండి, ఎవ్వడు పుట్టలేదు, ఆయన ఒకడే పుట్టాడు. అదే రోజున పుట్టినవాడు ఒక్కడు కూడా లేడు. తన మాయా ప్రభావం చేత పూతన అనేక ప్రాంతాలు తిరిగి 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 వ్రజానికి వచ్చిందట. ఎక్కడికైనా వెళ్ళి అడుగుతోంది, ఈ ఊళ్ళో ఈ 10 రోజులలో ఎవరైనా ఓ పిల్లనో పిల్లవాడో పుట్టారండి? లేదమ్మా. ఇక్కడ ప్రతి గ్రామం తిరిగింది. అది ఈ వ్రజానికి వచ్చేవరకు ఇక్కడ ఏముందంటే, అమ్మా ఇక్కడ 10 రోజులైంది పిల్లవాడు పుట్టి, చక్కగా నందుని యొక్క ఇంటికి వెళ్ళింది. వెళితే అది దేవాలయం, వేలాది మంది జనం ఉన్నారట. కానీ ఈమె ఎలా వెళ్ళింది అంటే, ఆమె కట్టుకున్న గుడ్డలు వేరు, వేసుకున్న నగలు వేరు, అందమైన పరిమళాలు విరజమ్ముతుంటే ఏ రాజ్యానికి ఈమె మహారాణి అన్నట్టుగా ఉందట. ఆమె ఆ ద్వారాల ముందర నంద, ఉపనంద, సునంద, ఆనందులు కాపలా కాస్తుంటే పూతనను చూసిన తర్వాత వాళ్ళకి అనిపించిందట, ఏ విఐపీ మహానుభావురాలు ఈమె, సామాన్యమైనటువంటిది ఆమె కాదు. అమ్మ మీరు అట్లా కాదు, ఇగో స్పెషల్ లైన్ ఇక్కడి నుంచి ఉంది, మీరు ఇట్లా రండి, లోపలికి రండి అని ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళారు. కానీ చూసిందట పూతన, మరి ఇక్కడ నాకేమన్నా ప్రమాదం జరిగితే నేను ఏ ద్వారం నుంచి వెళ్ళవచ్చు అని మొదలు ఇల్లు చుట్టూ తిరిగిందట. ఎన్ని దర్వాజాలు ఉన్నాయి ఇంటికి, ఎక్కడన్నా ఏదైనా అపశృతి జరిగితే నేను పారిపోవడానికి అనుకుంటే భగవంతుని యొక్క ఆలయానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే మొదలు ప్రదర్శనం చేస్తారు కదా. ఇక్కడ ఉన్నది ఎవరు? భగవంతుడే కనుక ఆలయానికి ప్రదర్శనం చేసిందట. చేసి ద్వారాలన్నీ చూసుకుంది, పర్వాలేదు పోవచ్చు అనుకుంది. లోపలికి వెళ్ళగానే యశోద, రోహిణి మొదలుగా గలవాడు చూడు, ఆమె ఎవరో వస్తున్నారు, మహానుభావురాల్లాగా ఉంది. అమ్మా నమస్కారం, వీళ్ళే నమస్కారం చేశారట. అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ లోకం మీదండి? ఏ లోకం కాదమ్మా, మాది పక్క ఊరే, నేను కూడా పిల్లల్ని కన్నదాన్ని, కొడుకు పుట్టాయట, చూసిపోదామని వచ్చి ఇప్పుడే పాలు తాగి పడుకున్నాడు లోపల. ఇక్కడ జరుగుతుంటే నందపతివచం శౌరేణ్య వృషేతి విచింతజన్ హరింజగామ శరణం ఉత్పాతాగమ శంకత. ఆ పూతన ఇంట్లోకి వస్తుంటే పరిమళాలు విదజల్లుతోందట. ఎక్కడున్నాడమ్మా బాబు? పక్క రూమ్లో ఉన్నాడు, వెళ్ళి చూడొచ్చా? అయ్యో ఆ మాటకి వెళ్ళి చూడండి, నేను కూడా పిల్లల్ని కన్నదాన్ని అమ్మా. అయితే పర్వాలేదమ్మా, వెళ్ళు. వస్తున్నావా రా, పరమాత్మ అనుకున్నాయట. నీతోనే ప్రారంభం చేస్తాను నా యొక్క దుష్ట సంహారం. రామావతారంలో కూడా ఎవరితోని ప్రారంభం చేశాడు? తాటకితోని ప్రారంభం చేశాడు. ఇక్కడ నీతోనే ప్రారంభిస్తా అనుకున్నాయట. లోపలికి రాగానే ఏం చేస్తున్నాడు? కుడి పక్కకు వస్తే ఎడమ కన్ను మూసి చూస్తున్నాడు, ఎడమ పక్కకు వస్తే కుడి కన్ను మూసి చూస్తుంటే పరీక్షిత్ మహారాజు గారు అడుగుతున్నాడు, ఒంటి కన్ను తోని చూడడం ఏమండి అంటే, ఆ పూతనకు కన్ను కొట్టేవాడు ఎవడు ఉంటాడు ఇక ప్రపంచం లోపల? అందుకే ఈయననే మొదలు కొట్టేశాడు. మెల్లగా దగ్గరికి రాగానే, రా నీ గొప్పతనం ఏమిటో చూపించు, ఆనాడు కోరుకున్నావు కదా, నేను ఈయనకు కంటే ఇలాంటి కొడుకునే కనాలని కోరుకుంది వామనావతారంలో బలిచక్రవర్తి బిడ్డ రత్నమాల. కనుక మరి తల్లిగా కావాలంటే పాలివ్వాలి, ఇస్తావు. త్రివిక్రమావతారంలో స్వామి పెరిగి తొక్కుతూ ఉంటే బలిచక్రవర్తిని ఏం జరిగింది? ఈయన్ని చంపేయాలనుకుంది. రెండింటినీ అనుగ్రహించాడు స్వామి.
వెళ్ళింది మెల్లగా ఎత్తుకుందట. దాని తర్వాత అద్భుతంగా దగ్గర తీసుకుంటే అనుకున్నాడు, ఒకవేళ నేను దీని పాలతో పాటు ప్రాణాలు తీస్తే ఇది ఎక్కడ నన్ను ఎత్తేస్తుందో అనుకొని పిల్లలకు పాలు తాగేటప్పుడు ఒక అలవాటు ఉంటుంది.